నా పేరు మహాదేవన్ గౌడ్. నేను ఇంతకుముందు ఎస్జిటిగా పిఎస్ గోవిందాలిలో పనిచేస్తున్నాను. 2023-24 టీచర్స్ బదిలీలు ప్రమోషన్లలో భాగంగా ప్రమోషన్ మీద ఈ ఊరు హెడ్ మాస్టర్గా వచ్చాను. వచ్చిన రోజే ఈ ఊరు యూత్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా మా పిల్లలకు బుక్స్, పెన్నులు, పలకలు అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మా అధికారులు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, ఊరి వాళ్ళ సహకారం తీసుకోవాలి పాఠశాల అభివృద్ధికి. కానీ ఈరోజు చూస్తుంటే పాఠశాల అభివృద్ధికి ఖచ్చితంగా మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నా. మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ప్రతి సంవత్సరం పిల్లలకు బుక్స్ ఇవ్వటం, దీనికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ని రోజుకు స్ట్రెంత్ పడిపోతుంది, ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయి. మన ట్యాక్స్లతోటి, మన పన్నులతోటి, జనాలందరూ కట్టే ట్యాక్స్లతోటి ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత మంచి ప్లేస్ పెట్టుకొని కూడా గవర్నమెంట్ స్కూల్లో అక్కడికి పంపిస్తే చదువు సక్రంగా రావట్లేదు అనేది వాళ్ళ ఒక అపోహ ఉంది. కానీ వాస్తవానికి అందరు ఇక్కడ నుంచి చదువుకొని పోయిన వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకు ప్రైవేట్ స్కూల్తో పోటీగా వీళ్ళకు కూడా చదువు రావాలి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అటెండ్ చేయండి, మేము అందరం సపోర్ట్ చేస్తాం. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే 50 మంది 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క తల్లిదండ్రులు నెలకు ఒకసారి వచ్చి అడిగిపోయినా సరే వాళ్ళకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది, ఎంత నేర్చుకుంటున్నారా లేదా, ఇంకా ఏం చేయాలి. ఇప్పుడు సార్ వాళ్ళు అంటారు ఇక్కడ క్లాస్ చెప్తారు, నా హోంవర్క్ ఇస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మీరు కూడా ఈరోజు ఏమి ఇచ్చిండు హోంవర్క్ వాళ్ళను కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు కేటాయించి వాళ్ళతో చేయించండి. ఒకవేళ హోంవర్క్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, నెక్స్ట్ డే వచ్చి స్కూల్ దగ్గర అడుగుదాం, మనం అడిగి ఇంప్రూవ్ చేసుకుందాం. దీన్ని వదిలేసి మనం ప్రైవేట్ స్కూల్లోకి పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని ఫీజులు కట్టలేక ఎంత బాధపడుతున్నారు అందరూ మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ స్కూల్ను కాపాడుకుందాము, ఇక్కడ మనం అందరం అడిగి కొట్లాడి చదువును మన పిల్లలకు నేర్పించుకుందాం. ఇది నేను తెలియాలనుకున్నాను. థ్యాంక్ యూ.